కాకపోతే వీళ్ళకి ధనానికైతే ఎప్పుడూ లోటు ఉండదు. డబ్బు సంపాదించాలి అని వీళ్ళు కనుక ఖచ్చితంగా అనుకుంటే దేనికైనా సరే తెగించి డబ్బులు సంపాదిస్తారు, ఎలాగైనా డబ్బులు సంపాదిస్తారు. ఒకానొక సమయంలో ధర్మము లేదా న్యాయము అని కూడా పట్టించుకోకుండా డబ్బే ముఖ్యం, డబ్బు సంపాదించడమే ముఖ్యం, డబ్బు సంపాదించకపోతే లోకం నన్ను గుర్తించదనేటటువంటి రీతిలో ఒక రకమైనటువంటి వరవల్లో కూడా డబ్బులు సంపాదించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే వీళ్ళకి డబ్బుకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు అని చెప్పచ్చు. సరే, ఏది ఏమైనా కూడా బాల్యం నుంచి కూడా డబ్బు పట్ల ఆసక్తి, డబ్బు దాచాలన్న తపన, అలాగే బ్యాంకులు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయడము, పాలసీలు కట్టడము, ఫిక్స్డ్ డిపాజిట్లు వేయడము, నా భవిష్యత్ ఏంటి అని ఆలోచించి డబ్బులు పోగు చేయడము, ఇలాంటి లక్షణాలు వీళ్ళలో విపరీతంగా ఉంటాయి. కాకపోతే వీళ్ళు చేసే పొరపాట్ల వల్ల చాలా డబ్బులు నష్టపోతూ ఉంటారు. వీళ్ళు తక్కువ డబ్బు అంటే ఏదో రెట్టింపు అయిపోతుంది, ఎక్కువ వడ్డీలు వచ్చేస్తాయి అనేటటువంటి ఆలోచనతో కొన్ని తప్పుడు ప్రదేశాల్లో ఏదో ఒక డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల, లేదా ల్యాండ్లు కొనడం వల్ల, లేదా షేర్లు కొనడం వల్ల, లేకపోతే ఇలాంటి అనేక రకాల కారణాల వల్ల ఎక్కువసార్లు వీళ్ళకి డబ్బులు నష్టపోతూ ఉంటారు, మోసపోతూ ఉంటారు, నమ్మక ద్రోహాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. సాధారణంగా వీళ్ళు ఎవరికైనా అప్పు ఇస్తే అది తిరిగి వచ్చేలా ఉండదు. ఒకవేళ వీళ్ళు అప్పు తీసుకున్నారనుకోండి, దానికి వడ్డీలు విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి, అంటే లేటుగా కడుతూ ఉంటారు అన్నమాట. ఈ రకంగా వీళ్ళకి రుణపరమైనటువంటి ఇబ్బందుల వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. వీళ్ళు డబ్బు ఇచ్చినా అప్పు ఇచ్చినా ఇబ్బందే, అప్పు తీసుకున్నా ఇబ్బంది పడుతూ ఉంటారు. వీళ్ళ జీవితంలో అప్పులు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ పెద్దగా కలిసి రావు వీళ్ళకి. సరే, ఫైనాన్స్ వ్యాపారస్తులు అవ్వచ్చు, వీళ్ళందరికీ కూడా సాధారణంగా వ్యాపారం కలిసి వస్తూ ఉన్నా కూడా రొటేషన్ జరగక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒకవేళ డబ్బులు తీసుకోవాలంటే కనుక అవతల వ్యక్తుల నుంచి ఏదో బాగా కష్టపడితే తప్ప, ఏదో యాతన చేస్తే తప్ప, అంటే ఒక గొడవ పడితే తప్ప డబ్బు రాదు యువతల వాళ్ళ నుంచి. అంతలాగా ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు వీళ్ళు. సాధారణంగా వీళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా స్థిరాస్తులు బాగా కలిసి వస్తాయి. వీళ్ళకి ప్రాపర్టీస్ బాగా కొంటారు. ఇళ్ల స్థలాలు కానీ, పొలాలు కానీ, గృహాలు కానీ కొని అమ్మడాలు కానీ, ఇలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి వీళ్ళకి. బిల్డర్సు, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ వీళ్ళు బాగా రాణిస్తారు. వీళ్ళకి ప్రాపర్టీస్ అంటే చాలా ఇష్టం. కాబట్టి డబ్బు సంపాదించింది ఎక్కువగా భూముల మీద పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే పితృపూర్వక ఆస్తులు కూడా వీళ్ళకి బాగా కలిసి వస్తాయని చెప్పచ్చు. అలాగే కుటుంబం అంటే ప్రేమ, కుటుంబాన్ని బాధ్యతగా చూసుకోవడము, కుటుంబ అభివృద్ధికి పాటుపడడము, కుటుంబంలో శుభకార్యాలకు పాటుపడడము, కుటుంబంలో పెద్దగా వ్యవహరించడం లాంటి లక్షణాలు వీళ్ళలో చాలా ఎక్కువ ఉంటాయి.